మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చినాం. వారం రోజుల్లోనే ఉద్యోగస్తుల జీతాలు పెంచినాం ఐఆర్ ఇచ్చి. మే 30, 2019 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 8న 27% ఐఆర్ ఇచ్చాం. ఐఆర్ ప్రకటించి జూలై 1 నుంచి అమలు చేశాం. అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్డును ఎక్కుతున్నారు, ఎవడు పట్టించుకునేవాడు లేడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులరైజ్ చేసినాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం. 10,117 మందిని గుర్తించినాం. వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి. ఇందులో 3,400 మందిని రెగ్యులరైజ్ చేసేసినాం, ఆర్డర్లు ఇచ్చేసినాం, రెగ్యులరైజ్ చేసినాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల, ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది. అన్నీ రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా సర్క్యులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల. కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు, టైం స్కేల్ ఇవ్వడమే కాదు, జీతాలు పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తారీఖునే వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్కాస్ అని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల 1వ తారీఖునే వాళ్ళకు జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేలు చేశాం. ఈరోజు మళ్ళీ యాప్కాస్ను నీరు గారుస్తున్నారు. గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనే చంద్రబాబు నాయుడు మందువులు శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు కనుక్కోండి భాస్కర్ నాయుడు ఎవరని. చంద్రబాబు నాయుడు బంధువు. గుళ్ళల్లో శానిటేషన్ వర్కులు కూడా ఆప్కాస్కి ఇవ్వాల్సినవి, నలుగురు బాగుపడతారనే అనే పరిస్థితి నుంచి పోయి వీళ్ళే తీసుకోవడం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరి జీతాలు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాలు 1,100 కోట్ల రూపాయలు ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3,300 కోట్ల రూపాయలు చేసాం. సంవత్సరానికి అయ్యే ఖర్చు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాల ఖర్చు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 1,100 కోట్లు ఉంటే మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది కూడా మళ్ళీ ఢిల్లీ కూడా లేదు, వెంటనే 3,300 కోట్లకు పెంచాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగుల వల్ల, ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం వల్ల, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని చెప్పి కొత్త స్టోరీలు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల మీద కన్నుబడింది. 1,00,000 మందికి పైగా ఉన్న ఆప్కాస్ ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. దాదాపుగా 1,35,000 మంది పైచులుకున్న సచివాలయం ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. ఒకసారి వీళ్ళని క్లీన్ చేసేసినాడు అని అంటే తర్వాత మిగిలిన వాళ్ళని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చు అన్నది ఈయన దృక్పథం.
ఉద్యోగస్తులకు అలాగూ ఏమీ చేయడం లేదు. పోనీ ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడా అని అంటే ఏమీ, అదొక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్, మొత్తం అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తాయి. దెర్ ఇస్ నథింగ్ దట్ చంద్రబాబు నాయుడు కెన్ సే దీనివల్ల నేను మేలు చేయగలిగాను అని చెప్పి. స్కూళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద క్వాలిటీ పోయింది. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఎత్తేసినాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకి ఇచ్చే ట్యాబులు ఆగిపోయినాయి. నేను చెప్పాల్సిన పనుల అమ్మఒడి అనేది అరకొరగా మిగిలిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా ఆగిపోయింది. 7 quarters రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్, ఫీజు రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్. 7 quarters, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్లు అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది. 650-700 కోట్లు 7 quarters నుంచి పెండింగ్. 4,900 కోట్లు దాదాపుగా, 4,500 కోట్లు దాదాపుగా అయితే ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు, మిగతాదంతా బకాయిలే. వసతి దీవెన అసలు ఇవ్వలే, 2,200 కోట్లు జనవరి 2024, జనవరి 2025 పెండింగ్. వైద్య రంగం చూస్తే ఆరోగ్యశ్రీ 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు. 18 నెలల నుంచి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి. 17 నెలలు ఇంటూ 300 అంటే 5,100 కోట్లు. 1000 కోట్లు కూడా ఇయ్యలే, 4,000 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చేతులు ఎత్తేసినాయి. వాళ్ళు ఈరోజు యాజ్ వి స్పీక్ విజయవాడలో ధర్నా చేస్తూ ఉంటారు. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ హాస్పిటల్స్ పేదవాడిని వదిలేసి చంద్రబాబు నాయుడు పుణ్యాన ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది. 104, 108 కుయ్యి అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి, వాళ్ళ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు అనుకుంటా, 5 కోట్లు టర్నోవర్ లేని మనిషి 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ. ఏం నడుస్తాయి అని? విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి, పిహెచ్సిలు గాలికి ఎగిరిపోయినాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి. 0 వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి, ఇప్పుడు ఆ మందులకు WHO GMP ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు, దూదికి దిక్కులేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు, చెనిక్కాయలకు బెల్లానికి. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు పెట్టి ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చినాం. సిమిలర్గా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలను పిలుపునిచ్చాం. అలాగే నవంబర్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ 1 కోటి సంతకాలను నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నవంబర్ 24వ తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు 1 కోటి సంతకాలు తీసుకొని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండం ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు.